మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు సంక్రాంతికి మరో 4 సినిమాలు పోటీ పడుతూ ఉన్నాయి. వాటిలో హనుమాన్ కూడా ఒకటి. ఇక తేజ సజ్జా ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన బాలనటుడు. ఇప్పుడు హీరోగా మారి ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. జాంబిరెడ్డి సినిమాతో లీడ్ యాక్టర్గా మారిన తేజ తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఇష్క్, అద్భుతం సినిమాలు చేశారు. అయితే ఈ సినిమాలు ప్రేక్షకులకు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఇప్పుడు హనుమాన్ అనే సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు తేజ. ఇక దీనికి తోడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న భారీ చిత్రం గుంటూరు కారం. ఇక గుంటూరు కారంతో తేజ పోటీ పడబోతున్నారు. ఇక తన సినిమాపై ఉన్నటువంటి నమ్మకంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ వెనక్కి తగ్గేదే లేదు అంటూ గుంటూరు కారంకి పోటీగా హనుమాన్ను దించుతూ ఉన్నారు. ఇమేజ్ పరంగా చూసుకుంటే మహేష్ బాబుతో పోటీ పడేంత మార్కెట్ కానీ స్థాయి కానీ తేజ సజ్జాకు లేవు. కానీ సినిమాలో కంటెంట్ పరంగా పోటీ పడేంత సత్తా ఉందని ప్రస్తుతానికి అర్థమవుతూ ఉంది. రేపు ఈ 2 సినిమాలు విడుదలైన తర్వాత పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది. అయితే ఈ ఆసక్తికర పోటీ నేపథ్యంలో మనం ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి. అది మహేష్ బాబు తేజ మధ్య ఉన్నటువంటి కనెక్షన్ గురించి. మహేష్ బాబు హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో 2000 సంవత్సరంలో యువరాజు సినిమా వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబుకి కొడుకుగా తేజ నటించారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా మహేష్ బాబు తేజ మధ్య వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సుమారు 23 ఏళ్ల తర్వాత చూస్తే ఒకప్పటి బాలనటుడు తేజ ఇప్పుడు హీరో అయిపోయి తండ్రిగా నటించినటువంటి హీరోతోనే బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. ఇది కాస్త ఆసక్తికరంగాను కనిపిస్తుంది. ఇక మహేష్ బాబు పక్కన ముద్దుగా కనిపించినటువంటి ఆ తేజ ఇప్పుడు సూపర్ హీరోగా మారి మహేష్ బాబు సినిమాతో తన సినిమాను పోటీకి దించుతూ ఉన్నారు. ఇక ప్రేక్షకుల్లోనూ హనుమాన్ సినిమాపై మంచి అభిప్రాయం ఏర్పడింది. హనుమాన్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. ఈ సినిమాతో తన మార్కెట్ కూడా పెంచుకోవాలని తేజ చూస్తూ ఉన్నారట. ఇక బాలనటుడిగా తనను ఎంతగానో ప్రేమించిన తెలుగు ప్రేక్షకులు సూపర్ హీరోగా కూడా ఆదరిస్తారని తేజ ఆశపడుతూ ఉన్నారు. ఇంకా గుంటూరు కారం విషయానికి వస్తే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా ఇది. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్నటువంటి 3వ చిత్రం. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగాను నటిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపడం ఖాయమని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తూ ఉన్నాయి. నిజానికి 2 సినిమాలతో పాటు మరో 3 సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలుస్తూ ఉన్నాయి. వెంకటేష్ సైందవ్, రవితేజ ఈగల్, నాగార్జున నాసామిరంగా సంక్రాంతికి వస్తూ ఉన్నాయి. అయితే జనవరి 12న మాత్రం గుంటూరు కారం, హనుమాన్ చిత్రాలు పోటీ పడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా గుంటూరు కారం సినిమాకి ఎక్కువ థియేటర్లు కేటాయిస్తారు. అయితే హనుమాన్ బాగుంటే తర్వాత థియేటర్ల సంఖ్య పెరగవచ్చు.